హాయ్ గైస్ ఈరోజు పాడేరు వెళ్దామని బయలుదేరాము. మధ్యలోనే ఒక సంత జరుగుతుంది. ఈ సంతలోనే ఒక లేడీ టమాటాలు అమ్ముతా ఉంటే వెళ్ళాము. కాకపోతే మనకు దొరికే టమాటీ పళ్ళులా లేవు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ టమాటీ పళ్ళు ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయని అడిగితే వీటిని చెర్రీ టమాటీ అని అంటారు అని చెప్పారు. ఈ టమాటీ ఏంటో చూడడానికి బాగుందని చెప్పేసి ఒక కవర్ తీసుకున్నాము. ఈ కవర్ తోటి అయితే ₹40 ఇవి చూడడానికి గోలికాయల కంటే చిన్నగా ఉన్నాయి. ఈ టమాటీ చెట్టు ఎలా ఉంటుందో చూడాలని చాలా క్యూరియాసిటీ తోటి ఒక దగ్గర టమాటీ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళాను. ఇవి కూడా సేమ్ మన టమాటీ చెట్లకి ఎన్ని కాయలు వస్తాయో అలాగే వస్తున్నాయి. కాకపోతే సైజులో మాత్రం చిన్నవే. ఈ టమాటీ మొక్క సైజులోని కాదు హైట్‌లోని కూడా చాలా పెద్దగా ఉంది. దీనిని టమాటీ మొక్క అనడం కంటే టమాటా చెట్టు అని అనడం బెటరు. దీని వయసు 2 సంవత్సరాలు అని అంటున్నారు. చాలా పెద్దగా ఉంది. ఒక టమాటా చెట్టు 2 సంవత్సరాలు బతుకుతదని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను. కాకపోతే మనం చూసే టమాటా చెట్లకి చాలా ఎక్కువ కాయలుంటాయి. ఈ చెట్టుకు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. చెట్టు 365 రోజులు కాస్తనే ఉంటదంట. పాడేరు పక్కన చిన్న పల్లెటూరు ఉంటే పల్లెటూరులోని గుమ్మడి చెట్టు చూసాము. వీళ్ళు ఈ పాదుని ఇంటి మీదకి పాకించారు. వీళ్ళ ఇల్లులు కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్ని మట్టితో కట్టిన ఇల్లులే. ఇటుకతో కట్టిన ఇల్లులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఊర్లోని మొత్తం పెంకుటిల్లులే ఉన్నాయి. స్లాబ్ ఇల్లులు అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ఊర్లోని 50 ఇల్లులు ఉంటాయంట. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. వీళ్ళు గుమ్మడికాయలు పాడవకుండా ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నారు. చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఈ గుమ్మడికాయలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.